ఈరోజు పరిశుద్ధ లేఖనము నుండి ఈ దినపు ప్రపంచ తెలుగు ప్రజలందరికీ మూలవాక్యము హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వాక్యము సాధారణంగా చదువుకుందాము రండి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయము 9వ వాక్యం. హెబ్రీ పత్రిక 13:9. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. మరలా చదువుతున్నాను. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. త్రిప్పబడితే ప్రమాదం ఉంది, ఘోరమైన ప్రమాదం ఉన్నది, ఘోరమైన నష్టం ఉన్నది. ఈ మాటలు ఇక్కడున్న మీ అందరికీ వర్తిస్తాయి. ఇక్కడున్న వారందరూ కూడా ఈ మాటను అండర్లైన్ చేయాలి, మీ బ్రెయిన్లో అండర్లైన్ చేయాలి, మీ మనస్సులో స్థాపించాలి. అందరూ దాన్ని చూడకుండా చెప్పేసేయండి. ఇప్పుడు నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఈ మాట బాప్తిస్మం పొందిన వారికి చెప్పబడిన మాట. ఆన్లైన్లో ఈ మాట వింటున్నటువంటి తెలుగు క్రైస్తవ ప్రజలారా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలారా, క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని సంఘ సభ్యులారా, నాయకులారా, పెద్దలారా, హెబ్రీ పత్రిక 3:9 మనకు ఆజ్ఞ జారీ చేసింది. వినండి, అందరూ అలర్ట్ అయిపోవాలి. ఇంకా ఈ మాట ఎవరికి చెప్పనా? యేసయ్యతోనే ఉండాలనుకున్న వారికి ఈ మాట. భూమి మీద పరిశుద్ధాత్మను పొందాలనుకున్న వారికి ఈ మాట. సంఘాన్ని రంజింప చెయ్యాలి అనుకున్నటువంటి బోధకులకి ఈ మాట, బోధక రాండ్రకు ఈ మాట చాలా బాగా వర్తిస్తుంది. సంఘ కాపరులైనటువంటి వారికి వర్తిస్తుంది. సంఘములో సామాన్య సభ్యులైనటువంటి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే సంఘ ఆరాధనకు పాల్గొంటున్నటువంటి 5వ తరగతి పిల్లల దగ్గర నుంచి అందరికీ వర్తిస్తుంది. అందరికీ ఇందులో ఇంకా ప్రవక్తలు, అపోస్తులు, సువార్తికులు, బోధకులు, కాపరులు, అన్ని వర్గముల వారికి, బోధించే వారికి, బోధ వినేవారు కూడా దృష్టి పెట్టాల్సింది ఏమిటో తెలుసా? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అన్నాడు. మరలా బాగా చదవండి దాన్ని. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకండి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎంతమంది నమ్ముతారో చెప్పాలి నాకు. ఈ ఆజ్ఞ నాదన్న వాళ్ళు ఎంతమంది? ఇంక దిగులు చెందకండి, ఇంక అటు ఇటు చూడకండి. గతం ఇప్పుడు ఫ్రెష్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడో బహుమానం పట్టుకుని పోదాం. ఈ మాట అందరికీ అవసరమే కదా. 100కి 100% మనకి నమ్మాలి కదా. ఏంటండి ఈ ఆజ్ఞ? నానా విధములైన, బాగా అంత లోతుగా పరిశోధించాలి, ఏ మొక్క వదలకూడదు అందులో. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి. 3 మొక్కల్లో తేల్చేశాడు ఒకే సెంటెన్స్. నానా విధములైన అంటే అర్థం ఏమిటి? నానా విధములైన, ఉదాహరణకి ఒక చేపల బజారుకి వెళ్ళాం, ఫిష్ మార్కెట్కి వెళ్ళాం. ఏముంటాయి అక్కడ? అది అన్ని రకములు అంటారు చూసారా, దానినే నానా విధములు. నానా విధములు అంటే అన్ని రకములు అని అర్థం. ఇక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం, అక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకం. బోలెడు రకాల చేపలు ఉంటాయి అక్కడ, బోలెడు రకాల జీవులు ఉంటూ ఉంటాయి. దానిని ఏమంటారనంటే నానావిధ రకాల చేపలు. ఇప్పుడు నానావిధ రకములు అంటే అర్థం ఏమిటి? నానా విధములు అంటే అర్థం ఏమిటి? అనేక రకములు. దాని నెక్స్ట్ ఏమన్నాడు? అన్యబోధల చేత.
అన్యబోధల చేత. బోధలు అంటే అర్థమవుతుంది, మరి అన్య అంటే ఎలాగ అర్థం చేసుకుంటాం? అన్య అంటే అన్యాయము కాదు, అన్య అంటే వేరొక, అది అర్థం. డిక్షనరీ మీనింగ్, నిఘంటు అర్థం ఏమిటనంటే అన్య అంటే అర్థం వేరొక, మనది కానిది. అన్య అంటే ఏంటి చెప్పండి? వేరొక, పర అంటే ఇతరమైనది, మనది కాదు. అన్యబోధల చేత అంటే వేరే బోధల చేత త్రిప్పబడకండి అంటే అక్కడ చాలామంది త్రిప్పబడ్డారన్నమాట. అన్యబోధలు అనేటువంటివి దేవుని సంఘానికి ఆదిమ సంఘములోనే ప్రారంభించబడ్డాయి. అందుకని అన్నాడు, అప్పుడే పరిశుద్ధాత్ముడు సెలవిచ్చాడు పౌలు భక్తుని ద్వారా, ఆ హెబ్రీలకు చెప్పించాడు, నానా విధములైన అన్యబోధలు ఉన్నాయి, వాటి చేత మీరు మలచబడకూడదు, త్రిప్పబడకూడదు. అంటే రూట్లు మార్చకండి, స్థలాన్ని మార్చకండి, మార్గాలు మార్చుకోకండి. ఈ అన్యబోధలు క్రీస్తు రెండవ రాకడ వరకు అట్లా ఉంటూనే ఉంటాయి. మరి ఇప్పుడు మనము అన్యబోధలను ఎలా పసిగట్టగలగాలి? ఏది అన్యబోధ? మీరేమనుకుంటారో తెలుసా? అన్యబోధ అంటే అన్యులు బోధించే బోధ అని మీరు అనుకుంటున్నారు. కాదు ఇక్కడ ఆ మీనింగ్ కాదు ఇక్కడ. ఇప్పుడు పర్లేదు, మీరు అనుకున్నట్టుగానే మనం ఆలోచిద్దాం. అన్యబోధలంటే మీ దృష్టిలో ఏమిటి చెప్పండి? రక్షింపబడని అన్యులు బోధించేటటువంటి ఇతర దేవత ఆరాధన సంబంధమైనటువంటి పూజా పునస్కారములకు ప్రోత్సహించే స్పీచ్ బోధలన్నీ కూడా అన్యబోధలనే కదా మీ ఉద్దేశం? వెరీ గుడ్. దాని విషయములో మీరు జాగ్రత్తగా ఎంతమంది ఉంటున్నారా? చెవిలో పడుతున్నాయా? ఎందుకులే అనిపిస్తుంది అప్పుడప్పుడు మీకు? అనిపించట్లేదని అంటే చాలా గొప్ప విషయమే. అనిపించకూడదు, అనిపించిన జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎలాగుందంటే తుమ్మొచ్చినా, జలుబు చేసినా, ఒళ్ళు వెచ్చగా ఉన్న వెంటనే ఏమొస్తుంది మనకి? ఏమనిపిస్తుంది? వచ్చేసిందంటావా? ఏంటది? అది వచ్చేసిందంటావా? ఇప్పుడు ప్రస్తుతము వాతావరణ సమస్య వలన చాలామంది ఇళ్లలో రొంప, దగ్గు, జ్వరం ఇవి ఎక్కువగా ఉన్నాయి. అవి వచ్చినంత మాత్రాన్ని కరోనా వచ్చినట్లు కాదు. అలాగని చెప్పి అలాగన్నారు కదా అని చెప్పేసి ఇది కరోనా కాదని చెప్పేసి మనం కూడా విచ్చలవిడిగా తిరగకూడదు. ఆ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు, కాకపోవచ్చు. మొన్న రాత్రికి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కూడా మొత్తం బాడీ అంతా కాస్త హీట్ ఎక్కిపోయింది, దగ్గు వచ్చేస్తుంది, రొంప వచ్చేస్తుంది. నాకు వచ్చింది అనుమానం, కొట్టిందిరా ఛాన్స్ ఎక్కడనని. ఎవరెవరికి ఎస్ఎంఎస్లు పెట్టాను, ఐఎమ్ కరోనా పాజిటివ్ అని చెప్పి. వాళ్ళు అల్లిపోయి సడన్గా ఫోన్ కొట్టేసి, సార్ ఏమైందని చెప్పేసి. అదే ఇప్పుడు కరోనాతో ఉన్నాను, ఏం చేస్తారు? నన్ను హాస్పిటల్ తీసుకెళ్తారా లేదా అన్న టెస్ట్ కొట్టడానికి. హాస్పిటల్ కూడా దేవుడు ఎరుగును కాక లేని జబ్బులు ఎందుకంటే కోరుకుంటారని కొంచెం చనువుగా ఉన్న వాళ్ళు నాతో యుద్ధం చేశారు. ఆ కరోనా సమస్యను ప్రభువే విడుదల చేస్తాడు కాక గుర్తున్నాయి. ఇప్పుడు అల్లిపోయి మళ్ళీ వచ్చేవారు రారు మీరు. ఇప్పుడు మళ్ళీ స్టేజ్ దగ్గర రారేమో చూడండి, ప్రార్థన చేయండి అయ్యగారు, ఈయనకే కరోనా ఉంది మనకేం చేస్తాడు. నేను కరోనాతో ఉండగా ప్రార్థన చేసినా స్వస్థపరుస్తాడు, చేయాలనుకుంటే కార్యం దేవుడు. షుగర్తో ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే ఇతరులకు రోగాలకు నెమ్మది కలగట్లేదా? పౌలు గారు కూడా ఒక ముళ్ళు ఉంది మరి. ఆయన కూడా నడికట్లు పట్టుకుంటే, ఆయన నడికట్లు ఇతరులు పట్టుకుంటే వెంటనే స్వస్థత కలిగింది. ఆ లెక్కలు మనం వేయలేం. మనం ఒక ఆయన మనకు ప్రార్థన చేస్తే ఆయనకు ఆరోగ్యవంతుడైతేనే మనకు ఆరోగ్యం వస్తుంది అన్నటువంటిది సిద్ధాంతం ఇక్కడ మనం అప్లై చేయలేము. నిండు రోగి కూడా చేతులుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆ విధంగా కూడా విని నెమ్మది కలిగిస్తాడు. మీ విశ్వాసం ఈ కోణంలో ఉండాలి తప్ప అన్యబోధల చేత అటువైపుకు త్రిప్పబడకూడదు. అన్యబోధలు అనేవి రెండవ రకం ఉన్నాయి. ఇప్పుడు చెబుతున్నా వినండి. రెండవ రకము అన్యబోధలు. రెండు రకాలండి. ఒకటేంటి? రక్షణ పొందనటువంటి వ్యక్తులు చూడండి యూట్యూబ్లో వాయించేస్తున్నారు. ఈ మధ్య
ఎక్స్ క్రిస్టియన్స్ అని ఛానల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎక్స్ క్రిస్టియన్స్ అంటే మాజీ క్రైస్తవులు. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే, నేను ఒకప్పుడు క్రైస్తవుడిని, ఇప్పుడు నేను క్రైస్తవుడను కాను. వెంటనే మీకు వాక్యం గుర్తు రావాలి, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రము ఇదో రకమైన తంత్రం అన్నమాట. అంటే ఎలా ట్రాప్ చేద్దామా? ఫాలోవర్స్ అందరూ ఎవరికి ఉన్నారు? వాళ్ళకే ఉన్నారు ఎక్కువ. మెయిన్ స్పీకర్స్కి ఉన్నటువంటి ఫాలోవర్స్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మళ్ళీ తెలుగు ఎక్స్ క్రిస్టియన్స్ అని దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు. ఏంట్రా దీని గురించి ఆలోచన చేస్తే, క్రీస్తుకు విరుద్ధంగా చాలామంది యేసయ్యను స్తోత్రాలు పలికి స్తుతించి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వాళ్ళే మళ్ళీ లోపల ఏది వదిలిపెట్టేశారో, ఒకప్పుడు వీళ్ళందరూ కూడా నరకధాములే, అంటే నరక పాత్రులు. తర్వాత ఏమయ్యారు? మరలా పరలోక రాజ్య పాత్రులు అయ్యారు, అంటే స్వర్గధాములు అయ్యారు. మళ్ళీ స్వర్గధాములే మళ్ళీ ఏమవుతున్నారు? ఇప్పుడు అన్యబోధల చేత త్రిప్పబడి మనం ఎలాగైతే సాక్ష్యాలు చెప్పిస్తున్నారో మన వాళ్ళు, అలాగే నేను యేసును వదిలేసిన తర్వాత ఇదిగో నాకు ఇప్పుడు బాగుంది అని చెప్పి తిరిగి మళ్ళీ ప్రపంచంలో ఇది ఒక విడ్డూరమైనటువంటి బోధన చేస్తున్నారు. ప్రియమిత్రులారా, ఇలాంటి బాధలు ఇన్ని వింటాను నేను. విని అయ్య బాబోయ్ అనుకోము, భయపడాల్సిన పని లేదు. సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతాడు అంచె దినాల్లో. ఇంకా రోజుకి దుష్టుని యొక్క వేట ఇంకా ఎక్కువైపోతుంది. బాప్తిస్మము పొందిన వారందరూ పరలోక రాజ్యమునకు చేరరు. పిలవబడిన వారు అనేక మంది ఉంటారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. వచ్చి యేసు వారితో కొద్ది నిమిషాలు, కొద్ది దినాలు గడిపి నాకు ఆ కోరిక తీరలేదనో, నేను అనుకున్నది జరగలేదనో, పిల్ల పుట్టలేదనో, లేకపోతే అబార్షన్ అయ్యిందనో, లేకపోతే ఇంకొకటనో, ఇలాగ అన్ని కష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఏ పూజ చేసుకో, ఏ గాయత్రి మంత్రమో వేయించుకో, పొద్దున్నే లేచి ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పుతున్నటువంటి అన్యబోధల వైపుకు తిరిగిపోయిన వాళ్ళు యూట్యూబ్లో చాలామంది కనబడుతున్నారన్నమాట. ప్రియమిత్రులారా, మీ స్టాండ్ ఎలాగుంది చెప్పండి? మీరు ఎలా నిలబడ్డారు? ఇప్పుడు అన్యబోధలు అధికంగా నీ మీదకు వస్తే లోకములోనికి ప్రయాణం చేస్తారా? అది నా ఇంట వంట లేదన్న వాళ్ళు ఎంతోమంది. నన్ను ఏ ప్రభుత్వము మార్చలేదు, దేవుని వైపు నుండి దేవతల వైపుకు. దేవతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. దేవతలనబడిన వారు సృష్టించబడిన వారు, దేవుడనబడిన వాడు సృష్టించినవాడు సృష్టింపబడిన వారు ఎప్పటికీ ఒకటి కాదు, డిఫరెంట్ ఎప్పటికీ ఉంటుంది. దేవతలు ఉన్నారు, ఎందుకు లేరు? బాబు, మా కల్వరి ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ వాళ్ళు కోట్ల మంది దేవతలు ఉన్నారని మేము నమ్ముతాం. మాకు విమర్శన అవసరం లేదు. మాకు కావాల్సింది ఏమిటనంటే, మాకు సృష్టికర్త కావాలి, సృష్టికర్త శరణు కావాలి. స్వార్థ కూడా ప్రకటన చేస్తున్నాను, ఏమీ లేదు. నేను ఒకటే చెబుతున్నాను, మీరు యేసు వారిని ఎందుకు నమ్ముతున్నారు అని అంటే, మాకు కావలసిన విషయం ఏమిటంటే, ఇస్లాం అయినా, క్రైస్తవ్యమైనా, హిందూ అయినా, సనాతన గ్రంథాలన్నీ చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, స్వర్గపాత్రులు ఉన్నారు, నరకపాత్రులు ఉన్నారు అనేటువంటిది రెండు విషయాలు చెబుతున్నాయా లేదా మీరు చెప్పండి? అన్ని మతముల వారిని అడుగుతున్నాను. మీ మత గ్రంథం చెప్తుంది కదా స్వర్గధాములు, నరకధాములని. రైట్. మా ప్రశ్న ఏమిటంటే, ఎవరు స్వర్గధాములు, ఎవరు నరకధాములు? దట్ ఈజ్ అవర్ స్ట్రైట్ క్వశ్చన్. ఇది నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. వెంటనే నేను అలా అడిగినప్పుడు చెప్పినటువంటి పెద్దలు సమాధానం ఏమిటనంటే, పుణ్యము చేసుకుంటే, దాన ధర్మములు చేసుకుంటే
మనకు పుణ్యము ప్రాప్తిస్తుంది. ఎవరికి పుణ్యం ప్రాప్తిస్తుందో వారే స్వర్గధాములు అని పెద్దలు చెప్పారు. సరే, పుణ్యం అంటే ఏంటంటే ఇతరులకు మంచిగా సహాయం చేయడం. అంటే నీకున్నది నువ్వే తినేయకూడదు, ఇతరులు కూడా పెట్టండి, మంచిది. దానం చేయడం తప్పు కాదు, చెయ్యండి. వస్త్రదానము, అన్నదానము, ఇంకా ఏ దానమైనా చేయండి. మేము చేస్తున్నాం, చెయ్యండి. అన్ని మతాలు చెప్పినవి చెయ్యండి, చేస్తున్నాం. బైబిల్ కూడా మాకు చెప్పింది, అది కూడా మేము చేస్తున్నాం. అయితే దానము ధర్మము చేయుడు మూలంగా మాత్రమే ఒకవేళ స్వర్గము కలుగుతే గనుక వేదాసులో యజ్ఞము గురించి ఎందుకు రాయబడిందో మా స్ట్రైట్ ఆన్సర్ కావాలి. వేదాలలో యజ్ఞము లేనిదే ప్రజాపతి అనుగ్రహము నొందము అన్నాడు. అంటే బలి యజ్ఞము జరగాలన్నారు, బలి అవ్వకపోతే కుదరదన్నారు. మరి బలి ఎవరవ్వాలనంటే పశువులు, మేక కానీ గొర్రెలు కానీ పశువులు వధింపబడితే ఆ రక్తము చిందించుట మూలముగా లేవా చెప్పండి. సామవేదములో యజ్ఞ పశువు గురించి లేదా? యజుర్వేదములో లేదా? ఉన్నది కదండి. యేసు ప్రభు వారిని పక్కన పెట్టండి, కొంతసేపు యజ్ఞం ఉన్నదా లేదా, బలి ఉన్నదా లేదా, రక్త ప్రోక్షణం అవసరమా కాదా? రైట్, మంచిది, అవశ్యమే. అంటే మా నమ్మకం ఏమిటనంటే పుణ్యం అనేటువంటిది దానము చేయడం మూలంగా మాత్రమే మనకు రాదు. అంటే వస్తుంది, మొత్తం టోటల్ కూడా స్వర్గధాములు కావాలంటే దానములు చేయడం మూలంగా కాదు. మనిషి జన్మతః పాపి అని మన వేదాలు చెబుతున్నాయి. జన్మతః పాపి అన్నారు. మరి పాపమును కుదించడానికి, తొలగించడానికి, దాని నుండి విముక్తి చెందడానికి మరి మళ్ళా మనకి ఏం కావాల్సి వస్తుంది? పశు యజ్ఞము, పశు బలి, అది రక్తము ద్వారానే పాపమునకు విమోచన. ప్రియమిత్రులారా, సరే, రక్త ప్రోక్షణము లేకుండా ఏ విధమైనటువంటి పాపము పోయే ఛాన్సు లేదు. అందుకే నేను పెద్దలు చెబుతుండగా నేను విన్నాను, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారము కొరకు, సర్వ పాప పరిహారు అంటే సర్వ పాప పరిహారము కొరకు రక్త ప్రోక్షణమవశ్యం, రక్తము ప్రోక్షించబడము అవసరం అంటున్నారు కదా. తద్రక్తం పరమాత్మేనా, ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం. సరే, ఈ మాటనే మనం పట్టుకుందాం. అవి బైబిలేతర గ్రంథాలు చెప్పినటువంటి విషయాలు. అవి బైబిల్ కూడా ఏం చెబుతుందనంటే మహాసృష్టికర్త తన భక్తుల ద్వారా చెప్పిన విషయం ఏమిటనంటే జన్మ కర్మ, జన్మతః మనిషి పాపియే, కానీ అతడు స్వర్గధామి కావాలనంటే అతడు పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు కావాలనంటే ఆ పరిశుద్ధుడే ఏర్పాటు చేసినటువంటి ఏదెను తోటలో బలి యజ్ఞ కర్మకాండ అనే కార్యక్రమము ద్వారానే పోతుంది. ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు అక్కడ టక్కమని వధించబడింది ఏంటంటే పశువే. రక్తం అక్కడ చిందించబడింది. అది రక్తం చిందించబడకుండా వాళ్ళకు వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి చర్మమే కదా అక్కడ వస్త్రాలు తెచ్చి పెడతా, చర్మమే కదా వాళ్ళకి వస్త్రాలుగా వేస్తా. మరి చర్మం వచ్చిందంటే ఎట్లాగ వచ్చేసింది? శూన్యంలోంచి వచ్చిందా? అప్పటికి పశువులు ఉన్నాయి. ఓ పశువును వధించాడు, ఆ తోలుని తీశాడు, ఇదిగోరా మీరు కట్టుకోండి అన్నాడు. యజ్ఞం ఎక్కడ ప్రారంభమైంది? బలి అనేటువంటి యజ్ఞము ఏదెను తోటలో ప్రారంభమైంది.
అక్కడి నుంచి వేదాలలో అనేక మంది వ్యక్తులు శ్లోకాలలో చెప్పుకుంటూ వెళ్ళారు. పెద్దలు ఆ గ్రంథాలు పరిశోధన చేసి వివరాలు చెప్పారు. మా విశ్వాసం ఏమిటనంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకు గొర్రెగా, బలి పశువుగా, ఆ విధేయతతో వదకు తేబడిన గొర్రె ఎలాగూ ఎదురించదో అలాగే దైవము కూడా తన కుమారునిగా మారిపోయి భూమి మీదకు వచ్చి రక్తమును చిందిస్తాడు. అది పరాకాష్ట యజ్ఞము, అంటే చిట్ట చివరి బలి యజ్ఞం. ఇంకక్కడి నుంచి ఇంకా పశువుల రక్తము, కోడెల రక్తము, పక్షుల రక్తం అనేటువంటి ద్వారా పాప పరిహారము నిషేధించబడింది. కరెక్ట్గానే ఉందిగా. లేఖనాలు బట్టి చూస్తే పశువులు బలి అర్పించబడ్డాయి. దాని ద్వారానే పాప పరిహారం జరిగింది. దహన బలి, పాప పరిహారార్థ బలికి పశువులను ఇశ్రాయేలీయులకు కూడా అట్లాగనే చేశారు. ఇప్పుడు లేదు ఇంకా. మరి ఇప్పుడు ఎలాగ పాప విమోచనకు చెప్పండి? ఆ శ్రీమంతుడైన మహానీయుడైన క్రీస్తునాథుడు చేసిన బలియజ్ఞము ద్వారా చిందించిన రక్తమే పాప విమోచనకు, స్వర్గధాములవ్వడానికి మెయిన్ బ్లడ్ అన్నమాట. ముఖ్యమైన రక్తము యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు మన పాప విమోచన కావాలనంటే ఇది మా యొక్క లైన్, మా స్పష్టత. కాదంటే పోనీ మీరు మాకు చెప్పండి మంచిగా. గొడవలు ఎందుకు దీనికి? మత సంస్కారం అవసరం కానీ మత విద్వేషాలు అవసరం లేదు. ఇది అందరూ కూడా ఈ మాట వినాలి. తగ్గిపోదాం, గొడవలు అవసరం లేదు. సత్యమేదో మీరు చెప్పండి, సత్యమేదో మేము చెబుతాం, సత్యమేదో వారు చెబుతారు. ప్రజలు ఏది సత్యమో గ్రహిస్తారు. ప్రజలే అల్టిమేట్ జడ్జిమెంట్ ఇస్తారు. దానికోసం మా మతం గొప్పదని మేము, మీ గొప్ప మతం గొప్పదని మీరు, సువార్త ప్రకటించే వారికి ఏమో వెళ్ళేమో ఇబ్బందులు పెట్టడం, కొట్టడం, తిట్టడం, దీనికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎవడ దొరుకుతాడా అని చెప్పేసేసి వాళ్ళ మీద యుద్ధాలు, పచ్చిబూతులు తిట్టుకుంటూ క్రైస్తవుల పని చేయొద్దు, హైందవుల పని చేయొద్దు, ముస్లింల పని చేయొద్దు, ఎవ్వరూ చేయొద్దు. మనందరికీ సృష్టికర్త ఒక్కడే కనుక యుద్ధాలు, ఆరాటాలు, పోరాటాలు మానేసేసి, కత్తులు కరాడాలు మానేసి, తిట్లు కత్తులు తీసేసి ఎవరి పని వాళ్ళు చేద్దాం. ఎవరి గ్రంథాలు వారు బాగా పరీక్ష చేద్దాం. పరిశోధనలో ఏమిటో విషయము ఆలోచిద్దాం. సత్యమేవ జయితే నామృతం. చివరికి సత్యమేదో అదే నెగ్గుతుంది. మేము చెప్పేది కూడా అదే. సత్యమే చివరకు నెగ్గుతుంది. విజయం సాధించేది సత్యమే. ఆ సత్యవర్తనుడు ఎవరు అనేటువంటిది అన్ని లేఖనాలు పరిశోధన చేయండి. మేము చేస్తున్నాం. ఆ పరిశోధనలో తేలినప్పుడు సత్యమేదో అదే తేలిపోతుంది. దీనికోసం కరడగట్టిన కక్షలు పెట్టుకోవద్దని అన్య మత ప్రబోధకులందరికీ కూడా అల్లిబోయిన డేవిడ్ రాజును నేను మీకు నమస్కరిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. చిత్తగించండి. చిన్నవాడిని చెప్పిన పెద్దవాడ చిన్నవాడ కాదు. మంచి చెప్పినప్పుడు ఆవేశాలకు వెళ్లకుండా తగ్గిపోవడం చాలా మంచిది. ఇది ఇంతటితో ఒక అన్య బోధల విషయము అయిపోయింది.